ఆయన కంసాలి అగ్ని వంటివాడు. మలాకి 3:2. కంసాలి వెండినైనను బంగారంనైనను శుద్ధి చేయనప్పుడు వేడిగల మంట బాగా తగిలేటట్లు చూసుకుంటాడు. బంగారాన్ని సరైన ఆకారంకు తేవాలంటే మొట్టమొదట దానిలోని మలినాన్ని తీసివేయవలెను. అదే రీతిగా దేవుడు తన గొప్ప పని కొరకు తన బిడ్డలను వాడుకొనక ముందు వారిని పవిత్రపరుస్తారు. అదైన తర్వాతనే వారికి తన గొప్ప పూచీలను ఈగలడు. దేవుడు తన బిడ్డలలో తన పోలిక కనబడే వరకు వారిని మార్చాలంటే ఈ పవిత్రపరిచే పని వారిలో లోతుగా జరిగించాలి. నిజంగా మారుమనసు పొందిన వారు ఈ క్రమశిక్షణ, ఈ పోరాటాలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక నాకొద్దు అని అనరు. పవిత్రపరిచి ఈ దేవుని అగ్ని నా సొంత ఇష్టాలకు సౌఖ్యాలకు విరోధంగా ఉన్నది కనుక నేను దాన్ని తప్పించుకుంటాను అని దేవుని పిల్లలు అనగలరా? ఈ నిర్మలపరచు అగ్ని లోతైన